పోయిన వారం ఎలా చెప్పుకున్నామండి అమ్మా 24. నేను నేర్చుకొని మీకు మీ మధ్య నిలబడి చెప్తాను. మరి ఈ వారం మీరు వచ్చారు, సజీవంగా ఉన్నారు, మీరు చెప్పగలరు ఎవరైనా? ఏంటి ఇలా అడుగుతున్నాను అనుకుంటున్నాను? చెప్పాలి, నేర్చుకోవాలి. దేవుడు అందుకే మన సమయాన్ని ఇచ్చింది, ఆయన వాక్యం నేర్చుకోవడానికి. కానీ మనము దేవుడు ఇచ్చిన సమయాన్ని వృధా చేసుకుంటాం. రోజుకి ఎన్ని గంటలమ్మా? ఎన్ని గంటలండి? 24 గంటలు. 6 రోజులకి 6 24 ఎన్ని గంటలమ్మా? 6 24. 6 24 గంటలు 144 గంటలండి. 6 రోజులకి దేవుడు మనకి ఇచ్చే సమయము 144 గంటలు. ఈ ఆదివారం వచ్చే ఆదివారం తీసివేస్తే మళ్ళీ 24 గంటలు, 24 గంటలు కలిగితే దగ్గర 200 గంటలండి, ఆదివారం టు ఆదివారం. మరి 200 గంటలు మనం ఏం చేస్తున్నాం ఇంటి దగ్గర? అమ్మ ఆలోచించండి, మనం ఏం చేస్తున్నాం ఇంటి దగ్గర? రేపు దేవుడు ఎక్కడగా అడుగుతాడు, అమ్మ రోజుకి నీకు 24 గంటలు ఇచ్చాను, మరి 24 గంటలు ఏం చేసావు అని అడుగుతాడు. విచిత్రం ఏంటంటే చెప్పంటారండి, అసలు మనిషికి 24 గంటలు కూడా సరిపోవట్లేదంటండి ఇప్పుడున్న కాలంలో, ఇప్పుడున్న రోజులను బట్టి. మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత రోజుకి 24 గంటల, ఇది వరకు రోజులలో ఏంది అసలు పొద్దే పోవట్లేదు అని ఉంటుంది ప్రజలు, అవునా కదండి? ఇప్పుడు పొద్దు త్వరగా వెళ్ళిపోతుందంట, 24 గంటలు కూడా సరిపోవట్లేదంట మనుషులకి. అలా తయారయ్యాం మరి. సరే, ఈ రోజు సామెతల గ్రంథం 25వ అధ్యాయం 1వ వచనం నుంచి ఆఖరి 28 వచనాల వరకు మరి చెప్పుకుందాము. చూసుకోండి మీ బైబిల్ విప్పి. ఇవి సొలొమోను సామెతలే, యోధా రాజు అయిన హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి రాసింది. ఎంతమంది పడండి? ఇవి సొలొమోను సామెతలేనంట, యోధా రాజు అయిన హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి రాసిరి. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత. 2వ వచనం, సంగతిని పరిశోధించుట రాజులకు ఘనత. 3వ వచనం, ఆకాశముల ఎత్తును భూమిలోను రాజుల అభిప్రాయములను అగోచరములు. 4వ వచనం, వెండిలోని మస్తు తీసి వేసిన ఎడల పొటము వేయువాడు దానికి పాత్ర ఒకటి సిద్ధపరచును. అలాగే 5వ వచనం, రాజు ఎదుట నుండి దుష్టులను తొలగించిన ఎడల అతని సింహాసనము నీతి వలన స్థిరపరచబడును. ఎంత మంచి మాట అండి. రాజు ఎదుట నుండి ఎవరు తొలగించాలంట? దుష్టులను. చాలా మంది కొన్నిసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని వాళ్ళు చెప్తున్నారండి, భవిష్యత్తు చెప్పారు. కానీ ఒక్క దెబ్బ ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడు తెలుసా అండి? అతను బాగా మంచి పనులు చేశాడు, అతని చుట్టూ ఉన్న వాళ్ళు కేటర్ ఉంటుంది కదండి, వాళ్ళే ఓడించారు. ఎందుకంటే నోట్లో మాట సరిగా ఉండదు, ఎవరు పడితే చిన్న పెద్ద లేకుండా తిట్టి తిట్టి ఆయన ఓడిపించారు. దేవుడు బైబిల్ ఎంత బాగా చెప్పాడు, రాజు ఎదుట నుండి దుష్టులను తొలగించిన ఎడల అతని సింహాసనం అంటే నీతి వలన. నీతి అంటే మంచిగా నీతిగా పరిపాలించడం అంటే ప్రజలకు సహాయం చేసి గుణం ఉంది అతనికి. కానీ ఆయన దగ్గర ఉన్న వాళ్ళు బూతులు తిట్టి నోటికి వచ్చినట్టు మాట్లాడి ఆయన ఓడిపించారు. అలాగే 6వ వచనం, రాజు ఎదుట డంబము చూపకము, గొప్పవారు ఉన్న చోట నిలవకము. ఎంత మంచి మాట. రాజు ఎదుటంట డంబము చూపొద్దంట, గొప్పవారు ఉన్న చోట నిలబడొద్దంట దేవుడు చెప్తున్నాడండి. అలాగే 7వ వచనం, నీ కన్నులు చూసిన ప్రతి దాని ఎదుట ఒకటి నిన్ను తగ్గించుట కంటే ఇక్కడికి ఎక్కి రమ్మని నీతో చెప్పుట మేలు కదా. అలాగే 8వ వచనం, ఆలోచన లేక నీ పొరుగు వారితో వ్యాజ్యం ఆడము, నీ పొరుగువాడు నిన్ను అవమానపరిచి దాని అంతమును నువ్వు ఏం చేయదు నువ్వు. నీ పొరుగు వారితో నువ్వు వ్యాజ్యం ఆడవచ్చును కానీ నీ పరుగు గుట్టు బయట పెట్టము. అలాగే బయట పెట్టిన వాడు నిన్ను అవమానపరచలేము, అందువలన నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికి తొలగిపోదు. ఎన్నటికి ఎప్పుడు వ్యాజ్యం ఆడతారంట అంటే తగాదులు పెట్టుకుంటారంట. తగాదులు పెట్టుకున్న తర్వాత పొరుగువాడి నువ్వు అట్టటోడు నువ్వు వెంటోడు అది అని చెప్పేసి అతని క్యారెక్టర్ను బయట పెట్టేసరికి అప్పుడు
నీ కలిగిన అపకీర్తి ఎన్నటికి తొలగబోదంట. పొరుగు వారితో వ్యాజ్యం ఆడుతుండగా వ్యాజ్యం ఆడుంచంట కానీ ఆలోచన లేకుండా వెళ్ళగలరు అన్నాడు దేవుడు. ఎంత మంచి మాట అంటే, అలాగే సమయోచితముగా పలకబడిన మాటలు విచిత్రమైన వెండి పళ్ళెంలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. ఎంత మంచి మాట. సమయోచితముగా పలకబడిన మాట ఎలాంటిదంట? విచిత్రమైన బంగారు పళ్ళెములో ఉంచబడిన వెండి పళ్ళెములో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. పండ్లు అంటే బంగారంతో కూడా పనులు ఉంటాయండి. నాకు తెలియదు, బైబిల్ చదివిన తర్వాత బంగారంతో కూడా నాకు పళ్ళు ఊడిపోయాడు, పళ్ళు పెట్టుకుందాం అనుకున్నాను. కానీ బైబిల్ చదివిన తర్వాత వద్దులే, వేస్ట్, ఈ పళ్ళు కాదు బంగారం పళ్ళు పెట్టుకోవాలని ఆలోచించుకున్నాను. అందుకని పెట్టుకోలేదు. విచిత్రమైన బంగారు వెండి పళ్ళెములో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది అన్నాడు. కానీ సమయోచితముగా పలకబడిన మాట. ఎంత మంచి మాట. నెక్స్ట్ బంగారు కర్ణభూషణం ఏంటిదో, అపరంజికి ఆభరణం ఏంటిదో, వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్ల చేయను. ఎంత మంచి మాట. బంగారు కర్ణభూషణం ఏంటిదో, అపరంజికి ఆభరణం ఏంటిదో, వినువాని చెవికి జ్ఞానము కలిగిన ఉపదేశకుడంట. అలాంటి వాడేనంట వాడు తన యజమానుల హృదయం ఏం చేస్తారంటండి? తెప్పరిల్ల చేస్తారంట. ఎంత మంచి మాటలు, ఎంత గొప్పవాడి దేవుని మాటలు. అసలు బైబిల్ చదివితే మీకు జ్ఞానం వస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చింది, నమ్మకమైన దోత తన పప్పు వారికి కోతకాలం మంచు చల్లదనము వంటి వాడు. అంతేనండి. నమ్మకమైన దోత తన పంపు వారికి కోతకాలం మంచు చల్లదనము వంటి వాడు. నెక్స్ట్ క్షమించండి, వాడు తన యజమానుల హృదయంలో తెప్పరిల్ల చేయండి. అంతేనండి. పైన వచ్చినాడు కదా ఈ మాట. సరే, కింద వచ్చింది, కపట మనసుతో డంబము చూపి కపట మనసుతో దానం ఇచ్చి డంబము చేయవాడు వర్షం లేని మబ్బును గాలిని పోలి ఉన్నాడు. ఎంత మంచి మాట. కపట మనసుతో ఏం చేస్తాడంట? దానం ఇస్తాడంట దేవుడికి. నేను అంత ఇచ్చాను, నేను ఇంత ఇచ్చాను, కానీ నీ లోపల కపటం ఉందంటాడు దేవుడు. వర్షం లేని మబ్బును గాలిని పోలి ఉన్నాడని దేవుడు చెప్తున్నాడండి. దీర్ఘశాంతం చేత న్యాయాధిపతికి 14 వచ్చిన న్యాయాధిపతికి ఒప్పించవచ్చును, సాత్వికమైన నాలుక ఎముకలను నలగగొట్టును. ఎంత మంచి మాట. 15 వచ్చింది. 16 క్షమించండి, 16 తేనె కనుగొట్టు తగినంత మట్టుకే త్రాగును, అధికముగా త్రాగిన ఎడల కక్కి వేయు. ఎంత మంచి మాట. మాటికి నీ పొరుగు వారి ఇంటికి వెళ్ళకము. ఎంత మంచి మాట. మాటికి నీ పొరుగు వారికి ఇంటికి వెళ్ళకము, నీ పొరుగువాడు నీ వలన పిసికి నిన్ను వేధించలేము. ఎంత మంచి మాట. పొరుగువాడు ఏం చేస్తాడంటే విసుక్కుంటాడంట. మాటి పొరుగు వారి ఇంటికి వెళ్తే విసుక్కొని నిన్ను ద్వేషిస్తాడని దేవుడు రాయించిన మాట. అద్భుతమండి. తన పొరుగు వారి మీద కోట సాక్ష్యము పలుకువాడు తమ్మెడును ఖడ్గమును వాడి గలామును పోలి ఉన్నాడు. ఎంత మంచి మాట. తన పొరుగు వారి మీద కొత్త సాక్ష్యం పలుకుబడి అబద్ధం ఆడేవాడు, పొరుగు వారి మీద అబద్ధాలు చెప్పేవాడు వాడి గల నమ్మును సమ్మెటను ఖడ్గమును వాడి గల అమ్మును పోలి ఉన్నాడు. ఎంత మంచి మాట అండి. అలాగే నెక్స్ట్ వచ్చింది, శ్రమకాలంలో విశ్వాసఘాతకుని ఆశ్రయించుట విరిగిన కాళ్ళతోను విరిగిన పళ్ళతోను కాళ్ళు విరగొట్టిన కీలుతోను కీలు ఒలిచిన కాలుతో సమానుడు. దొక్క చిత్తునికి పాటలు వినిపించేవాడు చలిదినమును పై బట్ట తీసివేయ వాడితోను సూర్యకాలం మీద తిరగపోయే వాడితోను సమానుడు. ఈ వాక్యం ఒకసారి చెప్పుకున్నామండి, మీరు గ్రహించలేదు కదా. నీ పగవాడు ఆకలి కొనే 20 భోజనం పెట్టుము, దప్పిక కొనే ఎడల దాహమేమో అటు చేసిన ఎడల యెహోవా నీకు అటు చేసిన ఎడల అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిందు, యెహోవా అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చిన. ఎంత మంచి మాట అంటే, ఎంత గొప్ప మాట అంటే. అలాగే 23 వచ్చిన, ఉత్తరపు గాలి వాన పుట్టించిన పొడ్డి గాలి నలుగుతూ కోప దృష్టి కలుగజేయను. ఉత్తరం మొత్తం నుంచి గాలి దానికి ఏమొచ్చినట్టంటే వాన వచ్చినట్టే బయటకు చెప్పింది. పొండె గాలి నాలుగంట కోప దృష్టి అంటే అబద్ధాలు చెప్పేవాడు. అంటే మనకు కోపం రేపుతాడంట అబద్ధాలు చెప్పేవాడు. అలాగే గయ్యాలతో పెద్ద ఇంత మంది కంటే విద్య మీద నమ్మకం నివసించడం మీద ఎంత మంచి మాట. గయ్యాలి కల్తీలో ఎవరుంటారంటే గయ్యాలి
గయ్యాలతో పెద్ద ఇంట నుండుట కంటే మిద్దె మీద ఒక మూలన నివసించడమే నిత్యం అన్నాడు దేవుడు. ఆ దప్పిక కొను వారికి చల్లని నీరు ఎప్పుడో దూరదేశం నుండి వచ్చిన శుభ సమాచారం. అటు చూశారంటే ఫ్రిడ్జ్ కనిపెట్టాలి ఈ మాట జరిగింది. దప్పిక కొను వారికి చల్లని నీరు ఎలా ఉంటుందండి? బాగా దప్పికోవాలి. ఇప్పుడు ప్రస్తుతానికి నాకు దప్పిక అవుతుందండి తెలుసా, కానీ అందులో చల్లని నీళ్ళు లేవు. ఏ ఒకటి తాగుతున్నాం దప్పికి. దప్పిక కొను వారికి చల్లని నీరు ఎట్లుందో పరలోకం నుండి వచ్చిన శుభ సమాచారం. ఇదిగో బైబిల్ 66 పుస్తకాలలో దేవుని మాటలన్నీ శుభ సమాచారాలే, కానీ ఆ శుభ సమాచారాలు చదివే మహానుభావులు లేరు కదండి. చదవరు, బైబిల్ మాత్రం చదవరు. ఎంతసేపు అయినా సరే కహానీలు చెప్పుకుంటూ, టీవీ చూసుకుంటూ, ఫోన్లు చూసుకుంటూ, బయటికి అలా టౌన్లోకి పోయి రావడం, ఏ పనులు చేస్తారు కానీ బైబిల్ మాత్రం చదవరు. అలాగే కలకలు చేయబడిన ఓటయు, చెడిపోయిన బొగ్గయు, నీతిమంతుడు దుష్టునికి లోబడుటయు సమానం. ఎంత మంచి మాట! నీతిమంతుడు అంటే దుష్టునికి లోబడకూడదంట. దుష్టుడికి నీతిమంతుడు లోబడకూడదు. నీతిమంతునికి ఎవరు లోబడాలి? దుష్టుడు లోబడాలి. అది బైబిల్ చెప్పింది. తేనె అధికముగా త్రాగుట మంచిది కాదు, దుర్లాభమైన సంగతిని పరిశోధించుట ఘనతకు కారణము. తన 28వ వచనం, తన మనస్సును స్వాధీనపరుచుకుని ఆ ప్రాకారం లేక పాడైన పురమ ఎట్లునో తన మనస్సును ఉంచుకొనలేని వాడు అంతే. ప్రాకారం లేకపోతే పురం ఏమైపోద్దండి అండి? పాడైపోద్ది. చర్చి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, లేకపోతే ఏమైంది? బర్రెలు పేడ పెడతాయి, కుక్కలు వచ్చి రెడ్లు కూర్చుంటాయి. ఏమండి? భయంకరంగా ఉంటుంది. అదే చుట్టూ ప్రహారీ ఉంది, గేట్ ఉంది, ఎవరు వస్తారు? నీట్గా ఉంటుంది. అలాగే తన మనస్సును అణుచుకొనలేని వాడు కూడా అంతేనని దేవుడు చెప్పాడండి. బాగా చదువుకోండి. బైబిల్ చదువుతారా? బైబిల్ చదువుతారండి? బైబిల్ గంట సేపు చదువుతామన్నా చేయొద్దండి మీరు. గంట సేపు చూస్తామన్నా చేయొద్దండి. యథార్థంగా చెప్పండి ఎంత? గంట కాదు, 2 గంటలైనా 3 గంటలైనా సరే అవసరమైతే నిద్ర మాత్రమే చూస్తాను. బైబిల్ మాత్రం కాదు. బైబిల్ చదివితే దేవుడు మంచి జ్ఞానం ఇస్తాడు మనకి. సరే, ఏమంటే 12 నిమిషాలు చెప్పాను, ఇంకా 12 నిమిషాలు చెప్పేది, ఎక్కువసేపు చెప్పను. అరగంట ఫినిష్.